ప్రైజ్ ద లార్డ్. మహాదేవుడును సర్వలోకమునకు రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జనవరి 13 సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు నిత్య కృప మీకు సదాకాలము తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక. ఆమేన్. ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. ఎంతోమందికి ఇట్టి భాగ్యము లేక నశించిపోతూ ఉన్నారు. కొందరు రాత్రి పండుకొని ఉదయకాలం చూడలేక కాలము చేస్తున్నవారు ఉన్నారు. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఆయుష్కాలాన్ని పొడిగించి ఆరోగ్యమును అనుగ్రహించి కృపచేత నింపుతూ ఆయన రాకడకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని వాక్యమును మనం విని దానిని అంగీకరించి ఆ ప్రకారముగా జీవిస్తూ జీవము కలిగిన వారమై దేవుని రాకడకు సిద్ధపడాలి. అట్టి కృప మన అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. రండి, ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యమును వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 12వ చరణం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. ప్రార్థన. జీవాధిపతివైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖనము నుండి వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. మీ వాక్యములో జీవమున్నది. అది మమ్ములను బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది. దానిని పొందుకునే కృప మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న నీ ప్రజలలో బలహీనతలు తొలగించండి, ఆదరణ కలిగించండి. కుటుంబాలకు క్షేమాన్ని కలిగించండి. నశిస్తున్న ఆత్మలు రక్షింపబడినట్లుగా దర్శించండి. కృంగిన వారిని లేవనెత్తండి. నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ దినమున చదవబడిన లేఖనములో ఎన్నో శ్రేష్టమైన సంగతులను దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము అని దేవునిని బ్రతిమిలాడుకుంటూ, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండొద్దు. నీ దృష్టికి నేను బంధువు లాంటి వాడను. నా పితరుల వలె నేను పరదైషిని అంటున్నాడు. దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు, మొర్రకు చెవియొగ్గేవాడు. ప్రార్థన వేరు, మొర్ర వేరు. ఈ రెండిటికి వ్యత్యాసం ప్రతి క్రైస్తవ విశ్వాసికి తెలియాలి. ఎందుకంటే నేటి దినములలో చాలామంది విశ్వాస జీవితములో ప్రార్థన అనుభవం అనేది కొదువైపోయింది. ఏదో అలవాటు ప్రకారముగా ప్రతిదినం ప్రార్థించేవారు కొందరైతే,
ఏదో ఆచారబద్ధకముగా ప్రార్థించేవారు మరికొందరు. ప్రార్థన లోతు ఎరగకుండా ఏదో ప్రార్థించుకుంటున్నాములే అనుకుని తమని తాము సంతృప్తిపరుచుకునేవారు మరికొందరు. ప్రార్థన అనేది ఏమిటో, దానిలో ఎన్ని భాగాలున్నాయో మనకు తెలియాలి. ప్రార్థించడం వేరు, మొర్ర పెట్టడం వేరు. విజ్ఞాపన చేయడం వేరు, యాచించడం వేరు. ఇవన్నీ కూడా ప్రార్థనలో అనుభవాలు. ప్రార్థన అనగా చెప్పడం లేక విన్నవించడం, మనకున్న సమస్యలను, మనకున్న అక్కరలను, మనకున్నటువంటి బాధలను, లేక ఇతరుల కొరకై మనము మధ్యవర్తిగా ఉండి దేవునికి విన్నవించడాన్ని ప్రార్థన అంటారు. మొర్రపెట్టడం అంటే భారము కలిగి దేవుని యొద్ద మన హృదయాన్ని కుమ్మరించడాన్ని మొర్రపెట్టడం అంటారు. తల్లిదండ్రులు పిల్లలు మాట వినకపోతే అనేక సార్లు చెప్పి విసుగు చెందిన తరువాత ఎంత మొర్ర పెట్టుకున్నా వాడు వినటలేదండి అంటారు. అంటే అర్థమేమిటి? ఎంతగానో గాయపరచబడి, ఎంతగానో చెప్పి విసిగిపోయినటువంటి ఆ అనుభవం మొర్ర అని పలుకుతాం. కనుక ప్రార్థన అనేది వేరు, మొర్ర పెట్టడం అనేది వేరు. దేవుడు ఆలకించేవాడు. అందుకనే ఆయన నామములలో ఒక నామమేమిటి? ప్రార్థన ఆలకించువాడు అని దేవుని లేఖనం మనము చూస్తాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ చరణం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అనగా ఆయన ఎలాంటి దేవుడు అంటే ప్రార్థనను ఆలకించేవాడు, మన మొర్రను త్రోసివేసేవాడు కాదు. ఆయన ఖచ్చితముగా ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనను విని జవాబును అనుగ్రహించే దేవుడు ఆయన. ఎవ్వరి ప్రార్థన ఎన్నడూ కూడా త్రోసివేయడు. అయితే కొన్ని పర్యాయాలు మనమే ప్రార్థించడం రాక దేవుడు నా ప్రార్థన వినలేదని, నన్ను అంగీకరించలేదని పొరబడుతూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మనం ప్రార్థించినప్పుడు జవాబు రాకపోవడానికి గల కారణం దేవుడు మన ప్రార్థన వినలేదు అని కాదు సుమ. ఆయనకు చెవులు మందము కాదు గదా, ఆయన వినే దేవుడే. కానీ మరి ఎందుకు సమాధానం రాలేదు అంటే మన పాపములు ఆయన యొక్క సన్నిధికి మన ప్రార్థన వెళ్లకుండా అడ్డగించాయి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. దేవుని లేఖనములో ప్రార్థన చేస్తే వినకపోవడానికి ఆయన చెవులేమీ మందము కాదట. కానీ మన యొక్క దోషములే ఆయనకు మనకు మధ్యలో అడ్డుగా నిలబడ్డాయి. మనం అనుకుంటున్నాం నేను ప్రార్థన చేశాను అని, కానీ నీ దోషము అడ్డముగా నిలబడి నీ ప్రార్థనను దేవుని యొద్దకు చేరనీయకుండా అది ఆపేస్తుంది. అది తెలియక మనము దేవుడు నా ప్రార్థన వినలేదని, నాలాంటి వారి ప్రార్థన వినడేమో అని బలహీనమవుతాం. సోదరుడా, సోదరి,
ప్రార్థన అనేటప్పుడు దేవుడు ఖచ్చితముగా వింటాడు అని విశ్వసించి చేస్తాం. అయితే ప్రార్థించే ముందు మన దోషాలను మనం ఒప్పుకుంటున్నామా? మన పాపముల విషయములో పశ్చాత్తాపపడుతున్నామా? వాటిని ముందుగా విడిచి సరిచేసుకొని ప్రభువు సన్నిధికి వస్తున్నామా? లేకపోతే అవే అడ్డముగా నిలబడి నీ ప్రార్థనకు సమాధానం రానియకుండా చేస్తూ ఉన్నాయి. దేవుని పిల్లలుగా మనం ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు, మొర్ర పెట్టినప్పుడు మరీ ఎక్కువగా వింటాడు. ఎందుకంటే మొర్ర అనేది గుండె గాయమైనప్పుడు కన్నీటి వేదనతో పుట్టేటువంటి రోదన మొర్ర. ఆ మొర్రకు దేవుడు కదిలించబడి నీ ప్రార్థనను ఆలకించి వెంటనే దానికి ప్రత్యుత్తరాన్ని అనుగ్రహిస్తాడు. అయితే దానిని కనిపెట్టి పొందుకోవడం మనకు అలవాటవ్వాలి. దేవుని యొద్ద కనిపెట్టడం నేటి దినాలలో విశ్వాసులకు కానీ సేవకులకు కానీ అనుభవము లేని పరిస్థితి అయిపోయింది. నేర్పే దైవజనుడు లేడు, నేర్చుకునే విశ్వాసీ లేదు. అపవాది 2 ముక్కలు సేవకులకు విశ్వాసులకు తెలియపరిచి మాకు అంతా తెలుసు అనే బీజాన్ని వాడు నాటాడు. ఆ బీజం మనలో పెరిగి మొలకెత్తి ఇంక నేను ఎవడి దగ్గర నేర్చుకోవక్కరలేదు, వినక్కరలేదు, నాకు అంతా తెలుసని భుజానేసుకు తిరుగుతున్నాం. అందుకే బలహీనులమయ్యాం, ఆత్మీయతలో భ్రష్టులమయ్యాం. జాగ్రత్త సుమా. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు నేర్పే ప్రతి అనుభవాన్ని నేర్చుకోవడానికి ప్రభువు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సమృద్ధి అయిన మా పరమ తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబములను దీవించండి. నీ సన్నిధి తోడుగా ఉంచి మీలో వర్ధిల్లు కృప అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడైయుండునుగాక. ఆమేన్.